వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను విద్య. రాజకీయం అంటేనే ప్రజల పల్సు పట్టుకోవడం. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ప్రజల మూడు ఎప్పుడు ఎలా మారుతుందో ఇట్టే తెలిసిపోయిందా? ఏలూరు జిల్లా కలిదిండిలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో, అధికారుల్లో చర్చకు దారితీసింది. సమస్యలు పరిష్కరిస్తేనే జనాలు జై కొడతారు, లేకపోతే చూసాం కదా 11కి పరిమితం చేశారు సీఎం చంద్రబాబు స్వయంగా అన్న మాట. ఇంతకీ ముఖ్యమంత్రి ఈ మాట ఎందుకన్నారు? డబుల్ ఇంజన్ సర్కార్ సూపర్ స్పీడ్ లో వెళ్తుందని చెబుతూనే మరోవైపు ఈ హెచ్చరికలు చేయడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? క్షేత్రస్థాయిలో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైందని ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చాయా? అందుకే ఆ తప్పులు జరగకుండా బాబు ముందే అలర్ట్ అయ్యారా అనేది ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటించిన సీఎం చంద్రబాబు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు స్వయంగా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన భూ విధ్వంసాన్ని, ల్యాండ్ సెటిల్మెంట్లను, రెవెన్యూ సమస్యలను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలపై గత సీఎం జగన్ తన ఫోటోలు వేసుకోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. పరదాల చాటున రావడం, సభలు పెట్టి చెట్లు నరికేయడం గత పాలకులు చేశారని, కానీ తమ ప్రభుత్వం ప్రతి నెల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా జనంలోకి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రసంగం మధ్యలోనే ఆయన చేసిన 11 సీట్ల పంచు డైలాగ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. పంచు కోసం వాడారా లేదా జనం వ్యతిరేకత బాబు గుర్తించారా అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తేనే జనం జై కొడతారు, లేకపోతే 11 సీట్లకే పరిమితం చేస్తారు అన్న మాట వెనుక 2 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటగా గ్రౌండ్ రియాలిటీ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటింది. ఉచిత ఇసుక విధానం, పెన్షన్ల పంపిణీ, రెవెన్యూ సమస్యలు, అధికారుల పనితీరు విషయంలో కింది స్థాయిలో ప్రజల్లో ఒక రకమైన అసహనం, చిన్నపాటి వ్యతిరేకత మొదలైందని స్వయంగా సీఎం పసిగట్టారు. గత ప్రభుత్వంలో పేరుకుపోయిన భూ సమస్యలపైనే ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు వస్తున్నాయని ఆయనే చెప్పారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ప్రజల మూడు మారడానికి ఎంతో సమయం పట్టదని ఆయనకు తెలుసు. అందుకే స్వయంగా తానే ఈ విషయాన్ని ఓపెన్ చేసి అధికారులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. రెండవ కోణంలో చూస్తే హద్దు దాటుతున్న నేతలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు అని అర్థమవుతోంది. అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు అహంకారంతో విర్రవీగింది. అందుకే జనం 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారని తెలుస్తోంది. ఇప్పుడు కూటమికి కూడా 164 సీట్ల బలం ఉంది. ఈ బలం చూసుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు విర్రవీగినా, అలసత్వం వహించినా వైసీపీకి పట్టిన గతే పడుతుందని చంద్రబాబు పరోక్షంగా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. బటన్లు నొక్కితే జనం ఓట్లు వేయరని, వారి మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరిస్తేనే మళ్లీ జై కొడతారని తేల్చి చెప్పారు. కేవలం హెచ్చరించడమే కాదు, సమస్యకు సొల్యూషన్ కూడా చూపించాలనే ప్రయత్నం చేశారు చంద్రబాబు. గత ప్రభుత్వంలో జరిగిన ట్యాంపరింగ్, భూ కబ్జాలకు చెక్ పెట్టేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీని రంగంలోకి దించారు. కొత్తగా ఇస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలకు ఏకంగా కరెన్సీ నోట్లకు ఉండే పటిష్టమైన భద్రతా ఫీచర్లను తీసుకొచ్చారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ఎవరు ట్యాంపర్ చేయకుండా పక్కా భద్రత కల్పించారు. క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతిక ఫీచర్లను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 32,32,000 పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ సూపర్ స్పీడ్ లో పరిగెత్తుతోందని, ఈ స్పీడ్ ను అధికారులు అందుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. చూసారుగా సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు పొలిటికల్ స్కెచ్ మాత్రం మరోలా కనిపిస్తోంది. ఒకవైపు తప్పులను, రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి నేతలకు అలర్ట్ చేయడం, మరోవైపు టెక్నాలజీతో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం. మరి ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ లాస్ట్ వార్నింగ్ తో అధికారుల తీరులో మార్పు వస్తుందా? కూటమి ఎమ్మెల్యేలు ఇకపై అలసత్వం వీడి ప్రజాక్షేత్రంలో యాక్టివ్ అవుతారా? గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి జనం చేత జై కొట్టించుకుంటారా? లేక బాబు భయపడినట్లే ప్రజల మూడు రివర్స్ అవుతుందా? వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.